జీవితం మనల్ని ఎప్పుడు ఎలా పరీక్ష పెడుతుందో చెప్పడు. నాయన నువ్వు మంచి మనసుతో ఉండాలిరా. నీ జీవితం వదారిలో పడలే అని రోజు దేవుడిని అడుగుతున్నా. అమ్మా, ఏం కాడురా, సమయం వస్తే అన్ని సెట్ అవుతాయి. అబ్బాయికి ఏమైనా మాట్లాడాలి అంటే చెప్పండి. నాకిప్పుడే పెళ్లి నిర్ణయం తీసుకునే ధైర్యం లేదు. ఏమీ మాట్లాడదు. ఇది అంజలి తప్పు కాడు. నేను రెడీ కాలేదంటే. అంజలి, అమ్మ లేని పిల్లల ఫీల్ అవ్వకు తల్లి. అమ్మా, సారీ. కొన్ని బంధాలు విడిపోయిన వడలవు. హలో, అంజలి అమ్మ కొమురమ్మ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో చనిపోయిందిరగా. ఏమైందిరా? ఆ రోజు నేను ఒక్కటి అనుకున్నాను, కానీ ఆ నిర్ణయం వేరే ఒక్కరి జీవితం బదా అయి ఉంటుంది అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మా, అంజలిని నేను వదిలేయను. ఇదిరా మనసంతే. అమ్మా, నేనొక డెసిషన్ తీసుకున్నా. ఈసరి భయపడకుండా చెప్పురా. బాధతో కాడురా. బాధని భరించి నిలబడితే అది పురుషుడికి లక్షణం. ఈ పిల్లని అప్పుడు వదిలేసి ఇప్పుడు పెళ్లి అంటదంట. అమ్మ చనిపోయాక సింపుల్ డ్రామా ఏమో మనీ ఉండారా వాడికి, పెళ్లి చీప్ కాడు. నేను అప్పుడు తప్పు చేశాను, దానికి పరిపోయిన వాదిని కాడు. ఈ సైడ్ చేసి వచ్చాను. పెళ్లి నా జీవితం సార్, మీ అనుమతి కాడు నా రెస్పాన్సిబిలిటీ. ఈ సంబంధం ఆపకపోతే మీ పేరు మీ ఇజ్జత్ ఈ ఊరిలో మిగలదురా. నువ్వు అనుకున్నది జరగదు. తప్పు చేసావు. నా జీవితం మీద చేయి వేస్తే మళ్ళీ లేవకుండా పడిపోతారు. మీరు అడిగినందుకు చెప్తున్నా, నిజాం కోసం నిలబడ్డాను. నిజం కాదు, ఊరు చెప్పినట్టు నడవాలి, లేదా ఊరు స్థానం ఉండదు. ఊరు అంటే భయం కాదు, న్యాయం. న్యాయం లేనప్పుడు నేను నా దారిలో నడుస్తా. అది ప్రసాద్, ఈ ఊరిలో పెద్దవాళ్ళ అడి కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావంట. రాత్రి కూడా ఎప్పుడు సంపాది ఊరికి మంచిది కాడు. టెంపుల్ దగ్గర చేసుకున్నాంరా, ఊరికి తెలియడు, సేఫ్ గా ఉంది. దేవుడు ఒకటే చాలు, ఇంత రిస్క్ ఎందుకు? దేవుడు ఎక్కడ లేడో కాడు, నేను ఎక్కడ నిలబడ్డానో అది ముఖ్యం. టెంపుల్ దగ్గర కాడు, నా ఇంటి దగ్గర నా రెస్పాన్సిబిలిటీతో పెళ్లి చేస్తాను. ఏమై తెలుసా? తెలుసు, కానీ పెళ్లి కన్నా భయం కాడు. నాయనా, ఇల్లు దాకా తీసుకొచ్చావు కదా, ఇంక నుంచి అంతనీ బాధ్యతరా. అమ్మా, నేను వెనక్కి తగ్గను. సాది ప్రసాద్, ఒక్కసారి ఇడి చూడు. ఇది నిజామా అంజలి? దేవుడు మనకి మళ్ళీ ఒక జీవితం ఇచ్చదురా. ఈసారి నీ ప్రాణం అవుతుంది. అంజలి, నార్మలీ కొంచెం టైర్డ్. బీపీ కొంచెం హై, స్ట్రెస్ అవాయిడ్ చేయాలి. ఓకే డాక్టర్. ఓకే డాక్టర్. గుడ్. ఈ సంతోషంకి జాగ్రత్త కావాలి. నీళ్లు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటా, గొంతు డ్రైగా ఉండి. తీసుకో, స్లోగా, హరిలేదు, నేనున్నా. బీపీ కొంచెం హై ఉంది, ఈ టైంలో టెన్షన్ ఎక్కువ తీసుకోవాలి. సీరియసా డాక్టర్ గారు? సీరియస్ అంటే ఇప్పుడే కాదు, కానీ కేర్ తీసుకోవాలి. స్ట్రిక్ట్ రెస్ట్. మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ సెన్సిటివ్ గా ఉంది, కాంప్లికేషన్స్ రిస్క్ ఉంది. క్లియర్ గా చెప్పండి. బీపీ వీక్నెస్ ఇవి ఇగ్నోర్ చేస్తే డెలివరీ టైంలో ప్రాబ్లం అవచ్చు. భయపడకు అంజలి, మనం కేర్ తీసుకుందాం. నువ్వు ఉన్నప్పుడు నాకు భయం లేదు. కొంచెం తలనొప్పి, తల తిరుగుతుంది. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం. రెస్ట్ తీసుకో. నేను ఉన్నా కదా, ఏమవ్వదు. ఈ రోజు కొంచెం బెటర్ అది అనిపిస్తుంది. కావాలి, నువ్వు రెస్ట్ తీసుకో, అన్ని సెట్ అయిపోతాయి. సాది ప్రసాద్, నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏమైంది అంజలి? పెయినా? అంజలి, అంజలి కళ్ళు తెరురా. దేవుడా, అమ్మా, 108 కాల్ చేయగా. బీపీలో ఉంది సార్.
బేబీ హార్ట్ బీట్ వీక్ గా ఉండే, సిచ్యువేషన్ క్రిటికల్. బేబీ హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు. మదన్ బేబీ దగ్గర ప్రాణాలకు ప్రమాదం ఉండి కన్సెంట్ సైన్ చేయాలి. సార్ ప్లీజ్ ఇద్దరిని కప్పాలండి. ఇమీడియట్ ఆపరేషన్ చేయాలి, ఇంకా టైం లేదు. ఎమర్జెన్సీ ఓటీ రెడీ, ఫాస్ట్ ఫాస్ట్. అక్క అంజలి ఎలా ఉండి? ఆపరేషన్లో తీసుకెళ్తున్నారు సారవ్వ. అక్క మనం ధైర్యంగా ఉండాలి. అంజలి స్ట్రాంగే. చిన్నమ్మ, నేను ఏం చేయలేకపోతున్నా. సదన్న నీ ధైర్యం చూస్తుంటే అంజలి కూడా ఫైట్ చేస్తుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్, మదర్ సేఫ్. బేబీ ప్రీమెచ్యూర్, 1.5 kgs మాత్రమే, క్రిటికల్ స్టేజ్. వెంటనే నిక్యూలో పెట్టాలి. నెక్స్ట్ 48 hours వెరీ క్రిటికల్. కొమురవెల్లి మల్లన్న, నా బిడ్డ ప్రణామ్ నీ పాదంలో పెట్టినా. వేములవాడ రాజన్న, నా జీవితాన్ని నీ శివుని చేతుల్లో ఇచ్చినా. కొందగట్టు అంజన్న, నా రక్తం నా శ్వాస అన్ని నీ గుడి ముండే. మెదరం సమ్మక్క సరక్క తల్లి, ఈ తల్లి పిలుపు మీ గుండెల్లో పడ్డదా? సాది ప్రసాద్, నీ పిలుపు నా అదవి దాటి నా గుండెల్లో పడ్డడిరా. నెక్స్ట్ 48 hours మీ ఫేట్ ని మార్చేస్తాయి. ఎవర్రా మీరు?